హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేసరికి ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది కదా, 70:15:15 అనేది. సో దీన్ని ఏ రకంగా డిఫైన్ చేసుకోవాలంటారు? శ్వేత గారు, ఇవాళ మనం ఒక స్ట్రాటజీ మాట్లాడుకున్నాం అండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఒక స్ట్రాటజీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక 20,000 జీతం వచ్చిన వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ ఒక చిన్న కార్పస్ అనేది రిటైర్మెంట్ ఫండ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మాట్లాడుతున్నాం. ఓకే. 20,000 శాలరీ ఒక పర్సన్కి ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి అంటే జనరల్గా ఈ 20,000 30,000 వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతుంటారు. కొద్ది డబ్బులు సరిపోవడం, లేకపోతే ఇన్ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. సో ఒక విధంగా వాళ్ళు చేయలేకపోతుంటారు ఇన్వెస్ట్మెంట్. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఒక 100 రూపాయల నుంచి 500 నుంచి 1000 రూపాయలు ఎంతైనా చేసుకోవచ్చు ప్రతి నెల, ప్రతిరోజు. ఈ రోజు మనం ఒక స్ట్రాటజీ మాట్లాడుకున్నాం, 70:15:15. దీంట్లో ఫస్ట్ 70 ఏంటంటే ఎక్స్పెన్సెస్. వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ 70% ఆఫ్ ద 20,000 శాలరీ వాట్ ఈస్ అర్నింగ్. అంటే ఒక 70% వాళ్ళ 20,000 మీద పర్సెంట్ తీసేసుకుంటే అది 14,000 పర్ మంత్ వస్తుంది. 14,000 అనేది వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం వాడుకోవాలి వాళ్ళు. ఓకే. 20,000 జీతం వస్తుంది కదా, దాంట్లో 14,000 అనేది వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ అంటే ఫుడ్, గ్రాసరీస్ ఏమున్నా సరే, సో అవన్నిటికీ వాడుకోవడానికి 15,000 అనేది బడ్జెట్ పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. సో రెండోది 15% ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పని చేస్తుంటారు, ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం తర్వాత ఉద్యోగం లేదనుకోండి. సో ఆ నెక్స్ట్ ఒక 6 నెలలు, సంవత్సరం సర్వే అవ్వాలి అన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం 15% ఆఫ్ 20,000 అగైన్ 20,000 శాలరీ మీద 15% తీసుకున్నాం, అది 3,000 రూపీస్ పడుతుంది. ఆ 3,000 అనేది ఎమర్జెన్సీ ఫండ్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ 15% తీసుకున్నాం, అదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్. అంటే వాళ్ళ ఫ్యూచర్ రిటైర్మెంట్కి కానీ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏ గోల్ అయినా సెట్ చేసుకుని దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం. ఓకే. ఈ బేసిక్గా 70:15:15 అంటే 70 ఫస్ట్ రిప్రజెంట్స్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్, నెక్స్ట్ 15 రిప్రజెంట్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, అండ్ నెక్స్ట్ 15 అగైన్ రిప్రజెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా మేడం, 14,000 మంత్లీ ఎక్స్పెన్సెస్, 3,000 ఎమర్జెన్సీ ఫండ్, 3,000 ఇన్వెస్ట్మెంట్స్. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాయి మేడం. మనం మ్యూచువల్ ఫండ్స్ లో జనరల్ గా 12% రిటర్న్స్ అనేది వస్తుంది అన్న లాంగర్ రన్. సో వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ 3,000 ప్రతి మంత్ సిప్ వేసారనుకోండి, ఒక 30 years వేసారనుకోండి, వాళ్ళు వేసిన అమౌంట్ ఏమో 10,80,000 వరకు అవుతుంది 30 years. ఓకే. ఇదే అమౌంట్ విత్ 12% రిటర్న్స్ చూసుకుంటే ఆయన మెచ్యూరిటీ వచ్చే వాల్యూ 1.05 crores. చూడండి, 20,000 జీతం పర్సన్ ప్రతి నెల ఒక 3,000 కానీ వేసుకోగలిస్తే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 80 లక్షలు. ఆయనకు మెచ్యూరిటీ 30 సంవత్సరాల తర్వాత వచ్చేది 1.05 crores. ఓకే. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. అదే మీరు ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్ కూడా 3,000 గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ 3,000, ఇన్వెస్ట్మెంట్స్ కూడా 3,000. సో ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 months 8 months క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు. మిగతా ఎస్ఐపి అనేది 3,000 అనేది మనం సిప్ వేసుకుంటూ ఒక గోల్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటాం. రైట్. సో అది కూడా 1.05 crores క్రియేట్ అవుతుంది కదా. సో ఎమర్జెన్సీ ఫండ్ 1.05 crores క్రియేట్ అవుతుంది. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ పరంగా బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 1.05 crores క్రియేట్ అవుతుంది కార్పస్. రైట్. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు చేస్తున్నాం మనం, ఒక 6 months నుంచి ఒక 1 year నాకు జాబ్ లేకపోతే కొంచెం సపోర్ట్ చేయడానికి. రైట్. సో ఒకవేళ అది కూడా వాడలేదు అనుకోండి, మీరు వాడుకోవట్లేదు అంటే ఎమర్జెన్సీ ఫండ్ వాడట్లేదు, మీ ఫ్యూచర్ గోల్ కోసం మీరు సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకునేటప్పుడు 2.10 crores కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది ఒకవేళ మీరు ఎమర్జెన్సీ ఫండ్ వాడుకోకపోతే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మేడం, 20,000 జీతం వచ్చిన వాళ్ళు సింపుల్గా ఒక ప్లానింగ్, ఒక బడ్జెట్ పెట్టుకుని ప్రతి నెల ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. మంచి కార్పస్ అనేది క్రియేట్ చేసుకుని వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ గోల్కి సూటబుల్గా ఉండి మంచి రిటర్న్స్, ఫ్యూచర్ హ్యాపీగా ఉండి ఏదైనా ఒక బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నా ఇలాంటి ఫండ్ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళకి.
సో రిటైర్మెంట్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది మేడం. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఎవరైనా. 20,000 జీతం ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో 70-15-15 స్ట్రాటజీ. సో ఇది వాడితే ఇది ఫాలో అయితే మాత్రం ఇలాగ ఇన్వెస్ట్ చేసి ఇంత పెద్ద కార్పస్ అనేది చూడగలుగుతారు. 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 3,000 ఎమర్జెన్సీ ఫండ్, 3,000 ఇన్వెస్ట్మెంట్స్ 30 years కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,80,000, 1.05 అండ్ 1.05 టోటల్. ఒకవేళ రెండు వాడుకోకపోతే 2.10 crores they will create a corpus. Wow, super.